ఇరాన్ లో ఎప్పుడు ఈ ప్యారలల్ వ్యవస్థ ఒకటి నడుస్తూ ఉంటుంది. అక్కడ ఎలక్టెడ్ ట్రాక్ ఒకటి నడుస్తుంటుంది. అంటే అదొక డమ్మీ ప్రపంచాన్ని చూపించేది. యాక్చువల్ నడిపించేదంతా ఐఆర్జిసిఏ. వాళ్ళు డైరెక్ట్లీ ఆన్సరబుల్ టు అయోథల్లా. అంటే పార్లమెంట్ కి, ప్రెసిడెంట్ కి ఇక్కడ ఎక్కడ వాళ్ళు రిపోర్ట్ చేయరు. వాళ్ళకి సొంతగా వాళ్ళ ఓన్ ఆర్మీ ఉంటుంది, నేవీ ఉంటుంది, ఎయిర్ ఫోర్స్ ఉంటుంది, ఇంటెలిజెన్స్ ఉంటుంది వాళ్ళకి. ఎకనామీకే లేకపోతే ప్రాజెక్టులు ఏవైతే ఉంటుందో అన్ని కీ సెక్టర్స్ లో 80% వాళ్ళే కంట్రోల్ చేస్తారు. సో ఇక్కడ కజకిస్తాన్ ఆయన్ని చేంజ్ చేస్తారా, లేకపోతే ఇవి నామమాత్రానికి అలా ఉంచుతారు, ఎక్కడ మాట్లాడితే వెళ్ళి మాట్లాడరా అంటారు అంతే. దానికి పెద్ద ఆయనకి అంత వాల్యూ ఏమి ఇవ్వరు. కానీ దీనికి ఏంటంటే వీళ్ళు అక్కడ చూసుకోవాల్సింది అంటే విత్ ఇన్ ఐఆర్జిసి వాళ్ళకి ఏమైనా డివిజన్స్ వచ్చాయా అంటే తెహరాన్ సెంట్రిక్ లేకపోతే ప్రొవిన్షియల్ కమాండర్స్ వాళ్ళిద్దరి మధ్య ఏమైనా వచ్చాయా, లేకపోతే ఓల్డ్ గార్డ్ యంగర్ హార్డ్ లైన్స్ మధ్య ఏమైనా వచ్చాయా, అయోధ్యలో ఖమేని ఉండేటప్పుడు వాళ్ళు ఉండే వాళ్ళకి, లేకపోతే ఇప్పుడు ముజ్తబా వచ్చాడు, సో వాళ్ళ మధ్య ఫ్యాక్షన్స్ మధ్య ఏమైనా డిఫరెన్స్లు వస్తున్నాయా, అటువంటి వాటికి మనం ఇంకా ఫైనల్